ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు కనపడేది, మార్పు చెందేది ఏవైతే ఉన్నాయో అవి అసత్యాలు, అవి నశించిపోయేవి. మనకు కనపడేవి కానీ మార్పు చెందేవి. ఇప్పుడు దేహం ఉంది, మనం పుట్టినప్పుడు ఎట్లున్నామో అట్లే ఉన్నామా? ఇప్పుడు ఎంతగా మనలో మార్పు వచ్చింది. పెద్దవాళ్ళని వింటాం, ఎక్కువ లాభై ఉంటాం, తర్వాత రంగు మారిపోతుంది. అదే విధంగా మన ఇంద్రియాలు కూడా చిన్నప్పుడు ఎట్లున్నాయో అట్లే లేవు, అవి కూడా పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా నశించిపోయేవే. నశించిపోనిది ఆత్మ ఒకటే, అది వికారరహితమైనది, మనకు కనపడనిది. కాబట్టి దాన్ని దర్శించాలి అంటే మనం మనలోకి మనం అంతర్ముఖులమై దాన్ని మనం